వెల్కమ్ టు హెల్త్ కేర్. నవడేస్ ఎక్కడ చూసినా ఏఐ, మిషన్ లెర్నింగ్, ఆటోమేషన్, రోబోస్ ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. టెక్నాలజీ బాగా అన్ని రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ప్రాచీన వైద్య విధానంలో మరి ఏఐ ఏమన్నా ఇంప్లిమెంట్ చేయగలరా? ఏఐ ఉపయోగం ఎలా ఉంటుంది? ఆయుర్వేద పరంగా ఏఐని అంటే ఎలాగ అంటే దాన్ని ఇంక్లూడ్ చేసి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేయగలరు. మరి అసలు వైద్య రంగంలో ఏఐ రోల్ ఎలా ఉంది, మరి ఐ ప్రిజమ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేద పరిశోధకులు, సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే మీరు నిరంతరం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే మోడర్న్ మెడిసిన్ అండ్ మన ఓల్డ్ మెడిసిన్ ఈ రెండింటిని మిక్స్ చేసి కూడా కొత్త కొత్త పరిశోధనలు అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నారు కదండి. అంటే వరల్డ్ వైడ్గా మరి పర్యటిస్తున్నారు కూడా. ఏఐ ప్రాచీన వైద్య విధానంలో ఏమన్నా ఉంటుందా రోల్? డెఫినెట్గా ఏఐ ఉండడమే కాకుండా ఇప్పుడు విరివిగా వస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే దానిలో ఎందుకు దీన్ని అంతా నేను ఫేక్ ఏఐ అంటాను దీనికి యాజ్ అప్లైడ్ టు ఆయుర్వేదం. అంటే ఓకే, ఇప్పుడు ఏఐలో అసలు ఏఐ తర్వాత వస్తుంది, ఫస్ట్ ఎంఎల్ వస్తుంది. అంటే ఫస్ట్ మషిన్ లెర్నింగ్, అంటే మషిన్కి మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడండి, ఎంబీబీఎస్ డాక్టర్కి ట్రైన్ చేస్తే ఇంటర్న్షిప్లో ఆ ట్రైనింగ్ దొరికితే హీల్ బికమ్ ఏ జనరల్ ఫ్యామిలీ ఫిజిషియన్. స్పెషలిస్ట్ ట్రైనింగ్ ఇస్తే హీల్ బికమ్ ఏ స్పెషలిస్ట్, ఎండి జనరల్ మెడిసిన్, ఎండి కార్డియాలజీ, అట్లా డిఫరెంట్ స్పెషాలిటీస్. దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ. ఎప్పుడు ట్రైన్ అంటే మనం నిత్య జీవితంలో ఏదైతే మనం చూస్తున్నామో మషిన్ లెర్నింగ్ కూడా అదే కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మన ఏఐలో మషిన్ లెర్నింగ్లో మనిషిని ఏం చేస్తున్నాం, డాక్టర్ని ట్రైన్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్ అప్పుడు కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఇంటర్న్స్కి ట్రైన్ చేస్తాము. చేసిన తర్వాత ఎమర్జెన్సీస్ అలవాటు అవుతాయి. దాని తర్వాత స్పెషాలిటీ ట్రైనింగ్కి వెళ్తారు. సో ఎండి అదో 3 years కోర్సు. సో ఆ 3 yearsలో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూడడం వలన అతని లాజిక్ రిఫైన్ అయ్యి నాలెడ్జ్ని అప్లైడ్ నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేస్తాడు. సేమ్ థింగ్ మషిన్స్లో జరగాలి. అందుకని ఫస్ట్ అయితే అంటే ఏంటంటే మషిన్కి మనం నేర్పాలి. సో అందుకని మషిన్ లెర్నింగ్ ఫస్ట్ వస్తుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఫస్ట్ మనిషిని ట్రైన్ చేశాకని వాడికి ఇంటెలిజెన్స్ వస్తుందన్నమాట. ఇంటెలిజెన్స్ ఈజ్ అప్లైడ్ నాలెడ్జ్ని అప్లై చేసి కార్డియాక్ సర్జన్ అయ్యండి, ఆయుర్వేద పరిశోధనలు చేస్తూ మళ్ళీ ఏఐ మీద కూడా మీరు రీసెర్చ్ చేసినట్టు. అవును, నేను ఏఐఎంఎల్ అనే ఆల్గోరిథం యూజ్ చేసి 2017లో ప్రోగ్రామ్ రాశాను. ఓకే, పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకుని నేను ఏదైతే రీసెర్చ్ చేశానో ఆ రీసెర్చ్ని ఇప్పుడు దాని వలన ఎంతమంది పేషెంట్స్ అయితే ట్రీట్ చేశానో ఆ డేటానంతా యూజ్ చేసి ట్రైన్ చేసి ఒక ఏఐఎంఎల్ మోడల్ క్రియేట్ చేశాను 2017 కెనడాలో. అక్కడ టేవ్స్ ఎలక్ట్రానిక్ షో అని ఉంటారు. టేవ్స్ అంటే లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో ఇన్ కెనడా. అక్కడ 2017లో October 13 to 15 డెమాన్స్ట్రేట్ చేశాక అప్పుడు ఇండియాకి బ్యాక్ వచ్చేసాను. నిన్న ఐ వాజ్ అ కెనడియన్ పిఆర్ అప్పటి వరకు, పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. దెన్ ఐ గేవ్ మై పిఆర్ బ్యాక్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే ఇదంతా కూడా ఆల్గోరిథమిక్ సైన్స్. ఇప్పుడు నన్ను మోడర్న్ మెడిసిన్ డాక్టర్ బేసిక్గా ఎసెన్షియలీ నా ట్రైనింగ్ అంతా ఎలోపతిలోనే జరిగింది. సో నేను ఆయుర్వేదం చదివినప్పుడు ఆయుర్వేదాన్ని ఎలోపతి లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే అది ఆల్గోరిథమిక్ సైన్స్. మోడర్న్ మెడిసిన్ అనేది ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ నుంచి మనం ఒక్కొక్క కెమికల్ అర్థం చేసుకుని ఆ ఎలిమెంట్ని అర్థం చేసుకుని ఆ 2 ఎలిమెంట్స్ కంబైన్ అయితే కెమికల్ ఫామ్ అవుతుంది. అట్లాంటి కెమికల్స్ ఒకదాని ఒకటి ఇంటరాక్ట్ ఎట్లా అవుతాయి అనేది కెమిస్ట్రీ, దాని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, దాని బయోలాజికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, అట్లా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ మనల్ని ఒక 7-8 years చదివితే కానీ బయోకెమిస్ట్రీ అర్థం కాదు. అలా బయోకెమికల్ పాత్వేస్ ఉంటాయి మన బాడీలో. ఆ పాత్వేస్ అన్నింటినీ ట్రిగ్గర్ చేసే అసలు ట్రిగ్గర్ అంటే మన ఇంజన్ ఆన్ చేసాం అనుకోండి, ఎలా ఆన్ అవుతుంది ఇంజను? మనం అక్కడ దానికి కొంచెం ఫ్యూయల్ ఇవ్వాలి, ఆ 2 యానోడ్ క్యాథోడ్ కనెక్ట్ అయితే కానీ ఇంజన్ స్టార్ట్ కాదు కార్లో. అలానే ఈ యొక్క బయోకెమికల్ పాత్వేస్ ట్రిగ్గర్ అవ్వాలంటే అవి స్టార్ట్ అవ్వాలంటే ఈ ట్రిగ్గర్ కావాలి. అది ఏంటి అని తెలుసుకోవాలన్న తరుణంలో ఆయుర్వేదాన్ని నేను అర్థం చేసుకోవడానికి మొదలుపెట్టాను. అందుకని మన వాళ్ళు వాత, పిత్త, కఫ అని అంటున్నారు కదా. ఇప్పుడు
ఆయుర్వేదంలో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేస్తే అవయవం హెల్త్ అంటే ఆర్గన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. వెరీ సింపుల్. ఒక కాల్ చూద్దాం ప్లీజ్. వెంకట్ గారు, హలో. ఓకే, అంటే ఆన్ ది హోల్ మీరు చెప్పేది ఏంటంటే మెడిసిన్లో ఏఐ కానీ ఎంఎల్ కానీ అంతగా ఉపయోగపడవు, ఇది అంతా హైప్ అంటారా? ఇప్పుడైతే ఏఐ ఆయుర్వేదంలో ఫేక్, హైప్ కూడా కాదు. ఓకే, ఆయుర్వేదంలో ఎలోపతిలో ఇప్పుడు ఏం చేస్తారు, ఎలోపతిలో ఇస్ వెరీ స్ట్రక్చర్డ్ సైన్స్ అండి. అంటే ఆయుర్వేదం తక్కువ చేయడం కాదు, నేను ఆయుర్వేదం మీద రీసెర్చ్ చేసినాను కాబట్టి దాని గురించి అలా తక్కువ నేను చెప్పను. కానీ జరిగేవి మాత్రం అంత ఫేక్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంటే ఐ డోంట్ నో టు నేమ్ దెమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, లేని పేషెంట్ని ట్రీట్ చేసామని చెప్పి ఇన్సూరెన్స్ కోసం వాడు అప్లై చేస్తున్నారు. ఆ డేటానంతా ఏఐ ట్రైనింగ్ కోసం వాడుతున్నారు. అంటే లేని పేషెంట్ని ట్రీట్ చేసి ఆల్గోరిథమ్స్ నుంచి ఏఐ ట్రైనింగ్ చేస్తున్నారు అని అంటే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి, చాలామంది ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చేసింది అందరికి ఈజీగా. సో చాట్ జీపీటీ ఏం చేస్తుంది, మీకు నెట్లో ఏదైతే పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానిని బెటర్గా యూజ్ చేసుకుని సమరైజ్ ఒకటి, అదైతే సెర్చ్ సమరీకి మీకు గూగుల్ సరిపోతుంది, గూగుల్ సెర్చ్ సరిపోతుంది. కానీ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే దాని వెనకున్న అల్గోరిథం అర్థం చేసుకుని మనకి ప్యాటర్న్ చెప్తుంది అనమాట, ఒక డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాతం అన్నాం అనుకోండి, వాత శరీరం అంటే చల్లని అని ఒక క్యారెక్టర్, అంటే శీతలము అని చెప్పి ఒక క్యారెక్టరిస్టిక్ ఇచ్చారు. సో వాత ఈజ్ఈక్వల్ టు శీతము ఈజ్ఈక్వల్ టు కోల్డ్, కాబట్టి ఏదైతే కోల్డ్గా ఉందో అది వాతాన్ని మార్క్ చేశారనుకోండి, అది ఇంటెలిజెంట్ సర్చ్ అవుతుందే కానీ మషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అవ్వదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏం చేయాలంటే, ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుందంటే బాడీలో ఉన్న ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తుంది. ఒక మనిషి ఏ డైరెక్షన్లో వెళ్తుంది, వాడి మెటబాలిజం అనేది ఐడెంటిఫై చేయడమే ఏఐ. అది ఐడెంటిఫై చేయడం అనే ట్రైనింగ్ జరగాలిగా. ఫస్ట్ ట్రైనింగ్కి మినిమం శాంపుల్ సైజ్ ఒక మిలియన్ పేషెంట్ డేటాబేస్ ఉండాలి. ఒక్కొక్క ఆల్రెడీ ఏని ఆయుర్వేదాలు ఉపయోగిస్తున్నారా? ఆయుర్వేదంలో ఫేక్, హైప్ కూడా కాదు, ఫేక్ అంటున్నారు. ఏంటి ఎగ్జాంపుల్స్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పేర్లు చెప్పొద్దని నా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేస్తారంటే మహా అయితే మీరు ఇప్పుడు ఆయుర్వేదంలో ఏఐ యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక 50 పేషెంట్స్ 60 పేషెంట్స్లో మేము రీసెర్చ్ చేసామని అంటున్నారు. సరే, 50 పేషెంట్స్లో 60 పేషెంట్స్లో అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్ ఎక్స్ట్రాక్షనే జరగదు. ఫస్ట్ అంటే ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇండియన్స్ అని చెప్పడానికి ఒక రకమైన ప్యాటర్న్ ఉంటుంది కదా. అట్లా డేటా సైన్స్ అప్పుడు మన బాడీలోంచి ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ సెన్సర్ తీసుకున్నాం, ఆ సెన్సర్ నుంచి డేటా వస్తుంది. ఆ డేటా వచ్చాక పల్స్ ప్రెషర్ కర్వ్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ చేశాక ఒక పల్స్కి ఇంకో పల్స్కి మధ్యలో ఇంటర్వెల్ ఎంత ఉంది చూస్తాం. దాన్ని ఇంటర్బీట్ ఇంటర్వెల్ అంటారు. ఆ ఇంటర్బీట్ ఇంటర్వెల్ని మళ్ళీ ఒక సర్టన్ కాంప్లెక్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ మెథడ్ ద్వారా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటాం అన్నమాట. ట్రాన్స్ఫార్మ్ చేసి దీనిలో లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ అని క్లాసిఫై చేశారు. మన వాళ్ళు ఏం చేశారంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే కఫము, లేకపోతే కొంతమంది దాన్ని వాతం అంటున్నారు, లో ఫ్రీక్వెన్సీ అంటే పిత్తము, హై ఫ్రీక్వెన్సీ అంటే వాతము అని చెప్పి అట్లా క్లాసిఫై చేస్తున్నారు. అది హైపోథసిస్ మాత్రం అవుతుంది కానీ కన్ఫర్మ్డ్గా వాత పిత్త కఫ ప్యాటర్న్స్ కాదు. సరే, మరి కనుక్కోవడానికి ఇది ఒక హైపోథసిస్ పెట్టారు. దీన్నే హైపోథసిస్నే 2-3 సార్లు గట్టిగా అరిచేసి అదే కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ అరవడం వల్ల హైపోథసిస్ కన్ఫర్మ్ కాదు, డేటా వల్ల అవుతుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. రెండో ఏం చేస్తున్నారు, మేము పేషెంట్స్ ఎట్లా ట్రీట్ చేసామంటే ఆయుర్వేదం వైద్యుడి ద్వారా ఆ నాడిలో వాతమా పిత్తమా కఫమా కనుక్కొని దాని ప్రకారంగా దీన్ని ఒక డేటాని తీసుకుని ఇది వాత డేటా అని చెప్పి ట్యాగ్ చేస్తున్నారు. దీనిలో పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒక వైద్యుడు వాతాన్ని 100% కరెక్ట్గా చేశాడు అని అనుకుందాం, కానీ మనుషులలో వాత పిత్త కఫాలు ఒకవేళ వాతం అని ఎక్కువ ఉందనుకోండి, వాతము 45-46% రాగానే రకరకాల డిసీజెస్ మొదలవుతాయి. సో అండ్ వాతా బేస్డ్ డిసీజెస్ అనమాట. సో వాతం 45% ఉన్నప్పుడు మిగిలిన 55% కఫము పిత్తము ఉన్నట్టే కదా. సో మన డేటాని ఏదైతే వాతా డేటా అని ట్యాగ్ చేశామో దానిలో పిత్త కఫ అనేది కంటామినెంట్స్ నాయిస్ వస్తుంది.
మనం ఇంటెలిజెంట్గా నాయిస్ని రికార్డ్ చేసి ఈ నాయిసే వాతం అని అనుకో, తర్వాత నేను ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటా అని చెప్పి అంటున్నారు. కానీ పోనీ అలా అన్నా కూడా కొంత దారి ఉంది. ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ డేటా చూస్తే మన మ్యాక్సిమం స్టడీస్ ఏవైతే పబ్లిష్ అయి ఉన్నాయో 50-60 పేషెంట్స్ని చూశారు. అండ్ మినిమం ఒక ఫీచర్ ఎక్స్ట్రాక్షన్కి అకార్డింగ్ టు డేటా సైన్స్ యూ నీడ్ సంథింగ్ కాల్డ్ 500 శాంపుల్ సైజ్ కావాలి. హోమోజీనస్ డేటా అంటే ఇది చాలా కాంప్లెక్స్ అనమాట. ఎవరికీ తెలియదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడి ఇదే ఏఐ అని అంటున్నారు. ఆయుర్వేద పరిశోధకులు సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోల్శెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రాచీన వైద్యంలో ఆయుర్వేదంలో ఏఐ రోల్ ఉంటుందా, ఉంటే కరెక్టేనా, అసలు అదంతా ఎంతవరకు హైప్, ఎంతవరకు ఫేక్, అసలు నిజమా, ఎలా అర్థం చేసుకోవాలి, వివరాలు తెలుసుకుంటున్నాం. అంటే మీరు ఈ రీసెర్చ్ల గురించి వీటన్నిటి గురించి చెప్తున్నప్పుడు యానిమల్ మోడల్స్లో రీసెర్చ్, వాటిలో వాతపిత్త కఫ దోషాలు అని అంటుంటారు. అవన్నీ ఎట్లా అప్లై అవుతాయి? ఒక్క కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఏం లేదు, ఈ మధ్యన 2D ఎకో, ఈసీజీ, టీఎంటీ అండ్ ట్రోపోనిన్ టెస్ట్ చేయించాను సార్. అన్ని నార్మల్ ఉన్నాయి, కాకపోతే 2D ఎకోలో గ్రేడ్ 1 డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ అని వచ్చింది సార్. ఓకే, ఇది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? టాబ్లెట్ వాడాలన్నా? దీని ప్రస్తుతానికి ఏం లేదండి. మీరు జనరల్ డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ గ్రేడ్ 1 అంటే కొంచెం నీళ్లు తక్కువ తాగుతున్నట్టున్నారు, మై అజంప్షన్. అంటే ఇలా డైరెక్ట్గా చెప్పకూడదు, బట్ దట్స్ మై అజంప్షన్. సో కొంత అందుకని డయాస్టాల్ డిస్ఫంక్షన్ ఉంది మీకు. అయినా కూడా ఒకసారి రీనల్ పారామీటర్స్ చెక్ చేయండి. ఆర్ఎఫ్టీ అంటారు, రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేశాక కిడ్నీ నార్మల్ ఉందనుకోండి, జస్ట్ సింపుల్ వాకింగ్ అనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. దట్ విల్ రియలీ హెల్ప్ యూ లాట్. ఓకే, యానిమల్ మోడల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనం ఏమన్నాం ఇందాక, నాడి పట్టుకుని వాతం ప్రధానంగా ఉందనంటే యానిమల్ మోడల్స్లో మేము ఎప్పుడైతే వాతాన్ని 45% కంటే ఎక్కువ 42K స్టార్ట్ అయిపోతుంది డిసీజ్. 45 అంటే సివియర్ డిసీజ్ ఉంటుంది. సో 45% కంటే ఎక్కువ డిసీజ్, ఎక్కువ దోషం ఉంటే, కానీ వాతపిత్త కఫాలు ఉంటే ఓ పర్టికులర్ ఆర్గన్లో డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ డిసీజ్డ్, వాడు నాడి పట్టుకుని వాత ప్రధానంగా ఉందంటే కనుక వాత యొక్క లక్షణము 42% కంటే తక్కువే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతపిత్త కఫాలను అలా మనం ఒక జస్ట్ ఒక సూపర్ఫిషియల్ పల్స్ చూసి చెప్పలేం. అది పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే సప్తధాతువులు 7 ప్రెషర్ యాక్చువేషన్స్ చేయాలి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పద్ధతే రాంగ్. నంబర్ 2, డేటా ఎక్వైర్ చేసాం మనం. సరే వాత ప్రధానం అని అంటే 38 to 42% మధ్యలోనే ఉంటుంది వాడిది. 38 to 42% వాతం ఉందన్న అనుకున్న మనిషిలో మిగిలిన 58% విల్ బి ఎ మిక్స్ ఆఫ్ పిత్త అండ్ కఫ. సో మీ డేటాలో ఆల్రెడీ పిత్త కఫతో కంటామినేట్ నాయిస్ వచ్చింది. దాన్ని అందుకని డేటా సైన్స్లో డేటా క్లీన్గా ఉండాలి. అంటే వాతాన్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి అంటే వాత ప్రధానంగా ఉన్న సిస్టమ్ క్రియేట్ చేయాలి, మోడల్ క్రియేట్ చేయాలి. మనకి దగ్గరలో ఉన్నది మన మోడల్ ఏంటంటే యానిమల్ మోడల్స్. అంటే జంతువులకు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫిజియాలజీ ఉంటుంది. అయితే దాని మీద లాస్ట్ 200 years నుంచి యానిమల్ టు హ్యూమన్ ఫిజియాలజీ అనే ఒక ఆల్గోరిథంని మన సైంటిస్టులు జనరేట్ చేశారు. వెస్టర్నర్స్, యూరోపియన్స్ చాలా చేశారు దాని మీద వర్క్. విలియం హార్వే అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చూపించినప్పటి నుంచి యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా నాలెడ్జ్ జనరేట్ చేసి దాన్ని హ్యూమన్స్కి ఎట్లా కోరిలేట్ చేయాలని చెప్పి ఆ కోరిలేషన్ స్టడీస్ చేశారు. దాంతో యానిమల్లో ఒక పర్టికులర్ పారామీటర్ మనం మెజర్ చేస్తే దానికి హ్యూమన్స్లో ఎలా అప్లై చేయాలనే మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి జంతు పరిశోధన ముఖ్యం. ఎందుకంటే మనుషులలో ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు ఏం చేయొచ్చు, నేను వాతాన్ని పెంచే యొక్క డైట్ మాత్రమే ఇవ్వగలను. అలా కనుక మనిషిలో ఇస్తే కనుక 45% వాతం పెరిగిన తర్వాత రోగాలు వస్తాయి. యానిమల్లో మనం రోగాలను పట్టించుకోకుండా యానిమల్కి అంటే ఎథిక్స్ కమిటీ అప్రూవల్తో, ఎందుకంటే ఇది ఒక కొత్త సైన్స్, దీనికి యానిమల్ డెఫినెట్లీ స్టడీస్ చేయాలి. నేను డైరెక్ట్గా హ్యూమన్స్ మీద ట్రయల్ చేస్తానంటే హ్యూమన్స్ ఒప్పుకోరు, ఎథికల్ కూడా కాదు. సో యానిమల్ మోడల్స్ వాతపిత్త కఫాలు మేము క్రియేట్ చేసి వాతం వలన 45 దాటితే ఇలా అవుతుంది, 50% దాటితే ఇలా అవుతుంది, 65% దాటితే 70% దాటితే చచ్చిపోతున్నాయి. అంటే 70-75% ఇస్ ద థ్రెషోల్డ్ అంతే. దాని తర్వాత పర్టికులర్ దోషం పెరిగితే డెత్ ఉంటుంది. కాబట్టి మనకి ఆ వాత ప్యాటర్న్ ఏం జరుగుతుందో తెలుసు. అంటే బ్లడ్లో బయోకెమిస్ట్రీలో ఎలా మార్పులు వస్తాయి, లివర్లో ఏం చేంజెస్ వస్తాయి, ఇంటర్ల్యూకిన్ ఇమ్యూనాలజీలో ఏం చేంజెస్ వస్తాయని చెప్పి క్లియర్గా మనం స్టడీ చేయగలం.
అప్పుడు మనం ఏంటంటే ప్యాటర్న్ రికగ్నైజ్ చేయగలం. దీన్నే ప్యాటర్న్ రికగ్నిషన్నే డేటా సైన్స్ అంటారు. అలాంటి స్టడీ మనుషులలో చేయలేం. ఒకళ్ళు చేసినా కూడా డయాబెటీస్ మీద డయట్ ప్రివెన్షన్ ప్రోటోకాల్ అని ఒకటి రాశారు, డిపిపి స్టడీ అని ఒకటి ఉందన్నమాట. ప్రాస్పెక్టివ్ స్టడీ అంటే నేను డయట్ ద్వారా డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తాను అని ఒక స్టడీ చేసినప్పుడు 22 ఏళ్ళు చేశారు ఆ స్టడీని. 22 years దే అబ్జర్వ్డ్ పీపుల్, ఏ డైట్ ఇచ్చారు వాళ్ళు, 20 years తర్వాత ఎట్లా ఉన్నారని చెప్పి అంటే అండ్ 29,000 మంది పేషెంట్స్లో చేశారు ఒక పారామీటర్ మీద. సో దట్ డేటా ఈజ్ రిలయబుల్. ఆ డేటా లేదంటున్నాను మన దగ్గర. మీరు డయాబెటీస్ మీద ఇండియాలో స్టడీస్ తీసుకున్నారండి, ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు చేశారు స్టడీ. మొత్తం 55 క్లినికల్ ట్రయల్స్ అని మనకి చెప్తున్నారు, కానీ మొత్తం కలిపి 550 మంది పేషెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేశారు. 550 స్టడీస్లో 55 స్టడీస్లో 550 అంటే యావరేజ్ 10 పేషెంట్స్ని వాళ్ళు స్టడీలో తీసుకున్నారు. అదే అమెరికన్ డేటా చూడండి, 1.7 crore 17 మిలియన్ల పేషెంట్ల మీద ఇన్వెస్టిగేట్ చేసి రెట్రోస్పెక్టివ్ స్టడీస్, ప్రాస్పెక్టివ్ స్టడీస్ లాస్ట్ 35 years నుంచి స్టడీస్ చేస్తూ ఇంకా ప్రోటోకాలైజ్ని ఫైనలైజ్ చేయలేదు వాళ్ళు. అందుకని డేటా సైన్స్ని అందులో అప్లై చేయాలంటే వాళ్ళే చెప్తున్నారు, బాబు ఇందులో 4 డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కొంతమందికి 5:30 లోపల ఉండాలి హెచ్బిఎన్స్, కొంతమందికి 6:30 లోపల ఉండాలి, కొంతమందికి 7 నుంచి 8 ఉండాలి, కొంతమందికి 8:30 కూడా ఉండొచ్చు, కొంతమందిలో 9:30 మేము అబ్జర్వ్ చేసిన వాళ్ళు బాగున్నారు, కానీ అందరిలో అది వర్తించరని చెప్పి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు స్ట్రాటిఫై డేటా. మనమేమో ఒకసారి నాడి చూసి ఇది వాత ప్యాటర్న్, ఈ డేటా తీసుకుని దీన్ని వాత అని చెప్పి లేబుల్ చేయండి. ఇదొక ప్రాబ్లం అయితే చరక సంహితని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి దాని నుంచి స్కాన్ చేసి చరక సంహితలో ఉన్న శ్లోకాలని సర్చ్ చేసి ఇది ఆయుర్వేదం అంటున్నారు, అది రాంగ్ అంటున్నాను. అంతేకాకుండా యాప్స్ కూడా చూస్తుంటాం కదండి ఆయుర్వేదం. ఈ యాప్స్ గురించి మీరు ఏమంటారు? ఈ యాప్స్ చూడడానికి సైంటిఫిక్గా ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ డాష్బోర్డ్స్, బ్యూటిఫుల్ డాష్బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. అంటే అందమైన గ్యాంగ్రీన్, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్రీన్ లోపల నుంచి వెళ్ళిపోతుంది, మంచి బ్యాండేజ్ చేశారు మీరు, మీకు గ్యాంగ్రీన్ పోవాలా, అందంగా కనబడాలి గ్యాంగ్రీన్. ఇది జరుగుతుంది నా దృష్ట్యా. సో దిస్ ఇస్ వెరీ డేంజరస్. మీరు ఇప్పుడు ఈరోజు న్యూస్ చూస్తే తెలంగాణలో కిడ్నీ ఫెయిల్యూర్ పెరిగిపోతుంది చాలా హై రేట్లో అని చెప్పి రాశారు. నేను ఇది ఇప్పుడు కాదు, ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం ప్రెడిక్ట్ చేశాను. ఏంటంటే ఇలా కాదు, లెఫ్ట్ అండ్ రైట్ యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్లు ఇవన్నీ చూసి ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఏది పడితే అది మందులు తీసుకుంటున్నారు. ఆయుర్వేదం వైద్యుల దగ్గర కూడా వెళ్ళట్లేదు. వైద్యుల దగ్గరికి వెళ్తే కొంచెం బెటర్, కానీ ఆయుర్వేదం అలోపతి కలిపితేనే ఇట్ బి కంప్లీట్ సైన్స్. దానివల్ల మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు హై ఇన్సిడెన్స్, ఇది అబ్జర్వ్ చేశారు కాబట్టి మన డాక్టర్లు అట్లీస్ట్ ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ నౌ రికార్డెడ్. ఈరోజే న్యూస్ చూశాను, అందులో దేర్ ఇస్ హై ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇన్ స్ప్యూరులెస్ మెడిసిన్స్ అని రాశారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కిడ్నీలు పోయినాయి, ఇంతమంది ఉన్నారు, యంగ్ పేషెంట్స్ మళ్ళీ వీళ్ళు. సో అందుకు ఇది చాలా డేంజరస్. నన్ను అడిగితే ఈ ఏఐ ఎంఎల్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు మిట్స్ లాస్ట్ ఆపర్చునిటీ. మనం ఏంటంటే ఏది పడితే అది మనం ప్రమోట్ అయిపోవాలని ఏది పడితే చెప్తున్నాం. చాట్ జీపీటీ ఉంది కదా, అది ఏది పడితే చేస్తుంది. చాట్ జీపీటీ చెయ్యదు. మీకోసం ఏదైతే నెట్లో ఉందో అందరికంటే ఎవరైతే మీ క్లాస్లో బెస్ట్గా చేశాడో వాడి ప్రకారంగా చాట్ జీపీటీ మీకు డైరెక్షన్ ఇస్తుంది తప్ప ఒక ఇన్నోవేటివ్ థింగ్, ఒక కోరిలేషను మీరు కనుక దానికి ట్రైన్ చేయకపోతే, ఫస్ట్ డేటా తీసుకుని మనం దాని డేటాని మోడల్ కింద కన్వర్ట్ చేసి ఆ మోడల్ని ట్రైన్ చేసి సూపర్వైజ్డ్ ట్రైనింగ్ చేయాలి ఫస్ట్, తర్వాత దాని తర్వాత అన్సూపర్వైజ్డ్. దాని అంటే చాలా డేటా సైన్స్ ఇస్ వెరీ కాంప్లెక్స్. ఆన్ ది హోల్ అసలు ఆయుర్వేద ప్రాక్టీస్లో ఎలాంటి నైతికత, ఎలాంటి విలువలు ఉంటే బాగుంటుంది అనేది డెఫినెట్లీ. ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు ఎథికల్ కమిటీ అని ఒకటి ఉంటుందండి, ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ అని, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ రివ్యూ బోర్డ్స్ అని. వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే మీరు ఏదైనా ట్రయల్ చేయాలన్నప్పుడు, కొత్తది ఏదైనా చేయాలంటే కూడా దాని మీద మీ ఎథిక్స్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి. అయితే మనకు ఒక ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందంటే ఇది వాడుకలో ఇంతకుముందు ఉందా లేదా ఫస్ట్ చూస్తాం. లేదు మేము అనాదిగా ఇది వాడుతున్నాము, ఇదిగో మా వంటలో యూజ్ చేసే స్పైసెస్, దీన్ని నేను కాన్సన్ట్రేట్ చేసి నేను ఒక ట్యాబ్లెట్ చేశాను అనుకోండి, దానికి ఎథిక్స్ కమిటీ అప్రూవల్ ఇస్తుంది. ఏదైతే ఫుడ్లో వాడుతున్నామో దాని ఫుడ్ సప్లిమెంట్ అని FSSAI సర్టిఫికేషన్ ఇస్తుంది. కానీ ఒక డ్రగ్ లాగా దీన్ని ప్రమోట్ నేను చేయాలి అంటే కనుక డెఫినెట్లీ ఫస్ట్ సేఫ్టీ,
డ్రగ్కి ఒక డోసేజ్ ఉంటుంది. పీకేపీడి స్టడీస్ అని ఉంటాం, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, దాని తర్వాత టాక్సికాలజికల్ స్టడీస్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్, ఎఫెక్ట్ బెటర్ ఎఫెక్ట్ లేటర్ అంటారు. సో టాక్సికలాజికల్ స్టడీస్ చేయాలి. దీని డోసు పెంచుకుంటూ వెళ్ళిపోవాలా, ఎంతవరకు వెళ్ళాలి, ఎంత అయితే అక్యూట్ టాక్సిసిటీ జరుగుతుంది, క్రానిక్ టాక్సిసిటీ ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పి టాక్సిసిటీ స్టడీస్, అక్యూట్ టాక్సిసిటీ, క్రానిక్ టాక్సిసిటీ, యాక్సలరేటెడ్ 5 year స్టడీస్ అని ఉంటాయి కొన్ని. అవన్నీ అయిన తర్వాత హ్యూమన్ వాలంటీర్స్లో చేయాలి. సో అంటే అన్ని ఆయుర్వేద మందులు ఇలా చేయాలని కాదు, కానీ ఎగ్జాక్ట్గా డోసేజెస్ మనకి తెలుసా, ఈరోజు మనుషులకి క్యాలిబ్రేట్ చేసామని చెప్పి ఐఈసీ అడుగుతుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఏఐలో మాత్రం ఎథిక్స్ ప్రస్తుతానికి ఇంకా లేవు, ఎందుకంటే ఏఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇవాల్వింగ్ అండ్ ఏఐ ChatGPT ఏది చెప్తే అదే రైట్ అనుకుంటున్నారు, అది రైట్ కాదు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఐ ప్రిజం ట్రీట్మెంట్ విధానం ఏంటండి? సో మనం ఏం చేసామంటే మీ ఇందాక అడిగినట్టు యానిమల్ మోడల్స్ వాతపిత్త కఫాన్ని క్రియేట్ చేసి బాడీలో ప్రతి అవయవంలో వాతపిత్త కఫాలు ఏ ప్రపోర్షన్లో ఉన్నాయి కనుక్కోవడానికి ఒక పద్ధతి కనిపెట్టాం. దీన్ని పద్ధతి కనిపెట్టానని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళిపోలేదు. ఫస్ట్ దాన్ని ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్లో టెస్ట్ చేసాం, దాని తర్వాత హ్యూమన్స్లో ఎండ్ స్టేజ్ పేషెంట్స్లో, ఇంక వేరే దానికి ఎథిక్స్ కమిటీ అప్రూవల్తో టెస్ట్ చేశాక ఇప్పుడు అమెరికాకి వెళ్ళాం, US FDAకి వెళ్ళి మాకు ఇదిగో మా డేటా ఎంత ఉంది, ఇప్పుడు మేము క్లినికల్ ట్రయల్ పెద్ద ట్రయల్ చేద్దామని మా ప్లాన్ ఉంది, అందుకని ఆ ప్లాన్కి మీరు అప్రూవల్ ఉంటే జాన్స్ హాప్కిన్స్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, వాళ్ళు ఒక క్లినికల్ ట్రయల్ నెంబర్ ఇచ్చారు. సో అది చేశాక అప్పుడు ఎస్ దిస్ ఇస్ అ మెడికల్ డివైస్ అని చెప్పి మనం ముందుకెళ్దాం. సో ఐ ప్రిజంలో మేము ఏం చేస్తామంటే, ఐ ప్రిజం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలీసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. అంటే రీజనరేట్, ఇప్పుడు మనం I think కాదు, I know we are the only ones to demonstrate regeneration. బాడీలో హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ అదొక ప్యాటర్న్ రికగ్నిషన్ ద్వారా జరిగింది. మన లెఫ్ట్ అండ్ స్టెమ్ సెల్స్ ఇస్తే రీజనరేట్ అయిపోతుందంటే అది రీజనరేట్ అయిందా రివర్స్ కూడా అవ్వచ్చు, అది మేము చూసాం అనమాట. సో అలా కాకుండా ఆ ప్యాటర్న్స్ ఏంటి, వాటి వెనకున్న AI అనలిటిక్స్ ఏంటి, వీటన్నిటి ఇంటిగ్రేట్ చేసి ఇంజనీర్స్, డాక్టర్స్ కలిపి చేసే వైద్యమే ప్రిజం ఫ్రేమ్వర్క్. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, ఆయుర్వేద వైద్య విధానంలో అంటే మోడర్న్ టెక్నాలజీ అసలు యూజ్ ఏంటి, ఎంతవరకు ఫేక్, ఎంతవరకు హైప్ ఉంది, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, అండ్ యానిమల్ మోడల్స్ ఎలాగ ఉపయోగిస్తుంటారు, మీరు చేస్తున్న పరిశోధనల గురించి అండ్ ఐ ప్రిజం ట్రీట్మెంట్ విధానం గురించి ఇన్ అండ్ అవుట్స్ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.